పైల్స్ అంటే మలద్వారం చుట్టూ ఉండే చెడు రక్తనాళాలు ఉబ్బి అవి కొంత డిస్కంఫర్ట్, పెయిన్, బ్లీడింగ్ కాజ్ చేస్తాయండి. వాటిల్నే హెమరాయిడ్స్ అంటారు. వాటిల్లో రకాలుంటాయండి. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్, ప్రొలాప్స్డ్ అండ్ థ్రాంబోజ్డ్ పైల్స్ అని ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ యూజువల్లీ పెయిన్‌లెస్ ఉంటాయి. ఎక్స్‌టర్నల్ పైల్స్ పెయిన్‌ఫుల్ ఉంటాయి. యాస్ వెల్ యాస్ బ్లీడింగ్ కూడా అవుతుంది. డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది. ప్రొలాప్స్ అనేది లోపల నుంచి బయటికి వస్తూ కనపడుతూ ఉంటాయి. అవి చేతితోటి లోపలికి అనుకుంటే లోపలికెళ్ళిపోతాయి. ఇవి థర్డ్ డిగ్రీ పైల్స్ అంటాం. ఫోర్త్ డిగ్రీ ఇంకా కంప్లీట్‌గా బయటకొచ్చేసి ఉండిపోతుంది. ఒక్కొక్కసారి బయటుండే ఎక్స్‌టర్నల్ పైల్స్ దాంట్లో క్లాట్ ఫార్మ్ అయ్యి థ్రాంబోజ్డ్ పైల్స్ కూడా రావచ్చు. కారణాలు అతిగా మలబద్ధకం అండి. బాగా కాన్‌స్టిపేషను, ఒకసారి ఎక్కువ సివియర్ డయేరియా అయిపోవడం, టాయిలెట్‌ల్లో ఎక్కువ స్ట్రెయిన్ చేయడం, ఎక్కువ సేపు కూర్చోవడం, అలాగే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్రామా జరగటం, ఒక్కొక్కసారి దెబ్బ తగిలి కూడా బ్లీడ్ అవుతూ ఉంటుందండి. అలాగే ఈ పైల్స్ అనేది మోస్ట్‌లీ వచ్చేసి మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తూ ఉంటాయండి. అలాగే మన ఈ కాలంలో ఒబెసిటీ అనేది చాలా ఎక్కువుందండి. ఒబెసిటీ వల్ల గూడా వస్తుంది. అలాగే లో ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల గూడా వస్తుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పైల్స్ ఉన్నా గూడా ఇది రావచ్చండి. అంటే బ్రైట్ బ్లడ్ పాస్ చేస్తారండి డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ బౌల్ మూవ్‌మెంట్. డిస్కంఫర్ట్, అలాగే ఇచ్చింగు, ఇరిటేషను ఉంటుందండి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీలో ఫ్లాష్ ఇన్ ఎ పాన్ అన్నట్టు బ్లడ్ పడుతూ ఉంటుందండి స్ప్రింకిల్స్ కింద. అలాగే ఇంకా థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ అంత ఎక్కువ ఉండదండి. ఓన్లీ 2 డిగ్రీ ఫస్ట్ 2 డిగ్రీస్‌కే సివియర్‌గా బ్లడ్ కనపడుతూ ఉంటుందండి. దిస్ ఈస్ ద మోస్ట్ మెయిన్ కంప్లెయింట్ ఆఫ్ ద పేషెంట్. ఫస్ట్ మెడికల్ హిస్టరీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అవి తెలుసుకోవాలండి. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్. ఎక్స్‌టర్నల్ యూజువల్లీ కనపడుతూ ఉంటాయి. సో, దానికి వేరే ఏమి ప్రాక్టోస్కోప్ కానీ, యానోస్కోప్ కానీ మనం యూజ్ చేయట్లేదు. అదే ఇంటర్నల్ హెమరాయిడ్స్‌ని డయాగ్నోస్ చేయాలంటే మనం ప్రాక్టోస్కోపీ, డిజిటల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చూసి డయాగ్నోస్ చేస్తామండి పైల్స్. ఏ గ్రేడ్‌లో ఉన్నదని అప్పుడు తెలుసుకుంటాం. ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ 2 డిగ్రీస్, ఫస్ట్ డిగ్రీ అండ్ సెకండ్ డిగ్రీ డజంట్ రిక్వైర్ ఎనీ సర్జరీ అండి. యూజువల్లీ మేమిచ్చే మందులతోటి ద పేషెంట్ షుడ్ గెట్ రిలీఫ్. వీళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్కువ సేపు టాయిలెట్‌లో స్పెండ్ చేయకూడదు. వాళ్ళు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు అంటే స్టూల్ సాఫ్ట్‌నర్స్ అవి తీసుకుంటూ ఉండాలి. సో, రెగ్యులర్‌గా వాళ్ళు హైడ్రేటెడ్ అయ్యి ఉండాలి. దీస్ ఆర్ ద మోస్ట్ ట్రీట్మెంట్. అంటే ఇది నాన్ కన్జర్వేటివ్ ఆప్షన్. కన్జర్వేటివ్ కాకుండా సర్జికల్ ఆప్షన్స్ వచ్చేస్తే మనకి ఓపెన్ సర్జరీ ఉందండి. అలాగే స్టేపిల్డ్ హెమరాయిడోపెక్సీ ఉంది. అలాగే ఫైనల్‌గా లేజర్ సర్జరీ ఉంది. సో, ఇవి అన్నీ బెస్ట్. ఏది బెస్టు అంటే హెమరాయిడోపెక్సీ కూడా బానే ఉంటుందండి. కానీ లేజర్, ఇప్పుడు అడ్వాన్స్‌డ్ లేజర్ పైల్స్ ట్రీట్మెంట్ బెస్ట్ ఔట్‌కమ్ విత్ నో స్కార్, నో ఇన్సిజన్. పెయిన్ కూడా చాలా లెస్ ఉంటుందండి పోస్ట్ సర్జరీ. ఎర్లీ రికవరీ అండ్ ఎర్లీ రిటర్న్ టు వర్క్. రిస్క్ ఫ్యాక్టర్స్ మీకు ఆల్రెడీ చెప్పానండి. క్రానిక్ కాన్‌స్టిపేషన్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓల్డ్ ఏజ్ వల్ల మజిల్స్ వీకెన్ అయిపోతాయి. ప్రెగ్నెన్సీ ఇవి యూజువల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్. కాంప్లికేషన్స్ ఎనీమియా అంటే క్రానిక్ బ్లడ్ లాస్ వల్ల ఎనీమియా ఉంటుంది. స్ట్రాంగులేటెడ్ అంటే హెమరాయిడ్స్ గట్టిగా బ్లడ్ సప్లై దానికి కట్ అయిపోతుంది. అలాగే ఇన్ఫెక్షన్, అలాగే మనకి ఎక్స్‌టర్నల్ పైల్‌లో క్లాట్ ఫార్మ్ అవ్వడం ఇవన్నీ కాంప్లికేషన్స్ అండి. హోమ్ రెమెడీస్ ఆల్రెడీ మీకు హై ఫైబర్ డైట్ తీసుకోవడం, అలాగే హైడ్రేషన్ 2-3 లీటర్స్ ఆఫ్ వాటరు, రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్, ఎక్కువసేపు టాయిలెట్ దగ్గర స్పెండ్ చేయకుండా ఉండాలి. అలాగే పైల్స్ ఇనీషియల్ స్టేజెస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుందంటే కోకోనట్ ఆయిల్ గాని, అలా అలోవెరా గాని అప్లై చేసుకోవడం చేస్తే సరిపోతుంది. అది హోమ్ రెమెడీస్ అండి. మనకి ఒకటి హై ఫైబర్ డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ డైలీ చేయడం, సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని అవాయిడ్ చేయాలి. అలాగే మనం మలబద్ధకం ఉండకుండా చూసుకోవాలి రెగ్యులర్‌గా. వెయిట్ అనేది కూడా మోస్ట్ కామన్‌గా అందరూ ఇప్పుడు చాలా పుట్ ఆన్ ఒబెసిటీలో ఉన్నారు. సో, వెయిట్ తగ్గించుకోవాలి. అవునండి. యెస్. విత్ స్క్వాటిన్ వి కెన్ ప్రివెంట్ పైల్స్. బట్ అందరికి ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ యూజ్ ఎ స్టూల్.
అదైతే ఇట్ మిమిక్స్ స్క్వాటింగ్ పొజిషన్ అనమాట. సో, దిస్ ఈస్ హౌ యూ కెన్ కారాలు, మసాలాలు, పులుపులు, పచ్చళ్ళు, మాంసం తినకూడదండి. అంటే నాన్ వెజిటేరియన్స్ మాంసం తినకూడదు. అలాగే ఆల్కహాలిక్స్‌లో స్మోకింగు, అలాగే ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. సో, ఇది స్ట్రిక్ట్‌గా ఒక 6 వీక్స్ మెయింటైన్ చేస్తాం. అంటే 3 మంత్స్ అని చెప్తాం యూజువల్లీ. ఆ 3 మంత్స్ కరెక్ట్‌గా ఉంటే యూజువల్లీ పైల్స్ ప్రాబ్లమ్ ఉండదండి. మళ్ళీ రికరెన్స్ అనేది ఉండదు.